హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మీ ముందు నేను మన ప్లాన్స్ గురించి, ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు చేయబోతున్న ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో దీనికి నేను ఒక్కడనే కాదు, మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి. అది ఏంటో నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఈ గాలిలో నా ప్రేమను అనే సాంగ్ అయితే తీసాం కదా, అది 17th ప్రోమో అయితే రాబోతుంది. అండ్ 28th, ఈ మంత్ 28th ఫుల్ సాంగ్ 11 minutes సాంగ్ అయితే రాబోతుంది. సో లిరికల్ వీడియో 14K వ్యూస్ అయితే వచ్చినాయి. నో ప్రాబ్లం, బెస్ట్ నెంబరే అది మనకున్న సబ్స్క్రైబర్ ఫాలోయింగ్ పోల్చుకుంటే. సో మీరు ఈ 11 minutes సాంగ్ని మనం యూట్యూబ్ మొత్తం మ్రోగిపోయేలాగా వినిపించాలి. దానికి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నాను. సో మీరేం చేయాల్సిన పని లేదు, జస్ట్ ఆ వీడియోని షేర్ బటన్ నొక్కండి. షేర్ బటన్ నొక్కి 10 million వ్యూస్ గనక వెళ్తే మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అనేది ఉంటుంది అనమాట. లక్కీ డ్రా చేస్తాను. మనకు మూవీ టికెట్స్ ఎలాగైతే తీస్తామో అలా లక్కీ డ్రా తీసి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వబోతాను అనమాట. అది టచ్ అయినప్పుడు 10 million టచ్ అయినప్పుడు ఆ గిఫ్ట్ ఏంటి అనేది రివీల్ చేస్తాను. సో అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్, మీరు అసలుకి ఊహకు కూడా అందదనమాట. అటువంటి గిఫ్ట్ అయితే ఒకటి ప్లాన్ చేయబోతున్నాను. సో మీరు ఇంతకు ముందు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, లిరికల్ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయింది, మీరు ఒకసారి చూడండి. ఈ గాలిలో నా ప్రేమ అనే సాంగ్ ఉంటుంది. సో ఇలాగా, సో దాన్ని చూసి మీరు జెన్యున్గా ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో మీరు తమ్లైన్లో చూశారు కదా, ఇంతవరకు నేను ఏదో చెప్తున్నాను. సో తమ్లైన్లో మీరు చూసింది నిజమే. సో మన ఎయిమ్ వచ్చేసరికి 2 years కిరణ్ అబ్బవరం గారితో మొదటి సినిమా మనం తీయబోతున్నాం. తీయటానికి ట్రై చేస్తున్నాం. సో మన కథని వింటారా లేదా అనేది దేవుడికి తెలియాలి, అది మీ చేతుల్లోనే ఉంది. సో మీరేం చేయాలంటే ఈ వీడియోని కిరణ్ అబ్బవరం గారికి చేరేలాగా షేర్ బటన్ అయితే గట్టిగా నొక్కేయండి. అండ్ మీ సపోర్ట్ని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వీటిలన్నిటిలో తెలియజేయండి. ఇది ఖచ్చితంగా కిరణ్ అబ్బవరం గారికి ఈ వీడియో చేరాలన్నమాట. సో నేను ఆల్రెడీ మీకు ఒక మెయిల్ చేశాను మీ మెయిల్ ఐడికి, అది మీరు చూసిన వెంటనే నాకు కాల్ చేస్తారని అనుకుంటున్నాను. సో మనం కిరణ్ అబ్బవరం గారితో తీయబోయే మూవీ అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అతని కెరియర్లోనే ది బెస్ట్ మూవీ అయితే అవ్వబోద్ది అనమాట. 1890s జరిగే స్టోరీ అది. సో యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ. సో అండ్ థ్రిల్లర్ కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్క నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, అసలుకి స్టోరీ ఏంటి అనే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే విధంగా అయితే ఉండబోతుంది. జస్ట్ దానికి తగ్గ మూల కథ అయితే ఇందాకే ఫినిష్ చేశాను. సో అది ఫినిష్ చేసి దాని మీద నాకు నమ్మకం కుదిరిన తర్వాత ఈ వీడియో అయితే డేర్గా అయితే పెడతాను అనమాట. సార్ మీరు ఈ వీడియో కనుక చూస్తే నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నాకు 1/2 hour ప్రజెంటేషన్కి టైం ఇవ్వండి. ఇంకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయని తర్వాత మీకు నచ్చితేనే మీరు కాల్ చేస్తారు. సో అది నచ్చిద్దని కూడా నేను గట్టిగా బలంగా అయితే ఫిక్స్ అవుతున్నాను అనమాట. కానీ మిమ్మల్ని కలవటానికే ఛాన్స్ కావాలి. సో మీరు ఈ వీడియో చూసి నన్ను పిలిస్తే ఓకే, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కలుస్తాను నేను. 100% మీ జీవితంలో ఒక 1/2 hour అయితే నేను తీసుకోబోతున్నాను. రెడీగా ఉండండి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, జస్ట్ కాన్ఫిడెన్స్ అంతే. ఈ 2 yearsలో మిమ్మల్ని ఖచ్చితంగా అయితే కలుస్తాను. అది నెక్స్ట్ ఇయరే అవ్వచ్చేమో మేబీ. సో ఖచ్చితంగా అయితే మిమ్మల్ని కలుస్తాను. ఆ స్టోరీ మీతోనే చేస్తాను, ఇంకెవరితో తీయను. అది నా సైడ్ నుంచి అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను. మీరు జస్ట్ ఏం లేదు, నాకు ఒక 30 minutes ఆఫ్ టైం అయితే ఇవ్వండి. ఆ 30 minutesలో నేను 30 minutes కూడా ఉపయోగించను, మ్యాక్సిమం చెప్పేస్తాను అనమాట స్టోరీ. అది మీకు ఎంగేజింగ్గా ఉండిద్ది, అసలు ఒక క్షణం కూడా బోర్ ఫీల్ అవ్వరు నా అభిప్రాయం. 80s 90s స్టోరీ. సో ఈ పాయింట్ మీద నేను తీయబోదాం అనుకుంటున్నాను అనమాట కిరణ్ అబ్బవరం గారితో. సో నేను ఒకవేళ డైరెక్టర్ అయితే నా ఫస్ట్ సినిమా కిరణ్ అబ్బవరం గారితోనే తీస్తా. సో అది అవ్వకపోతే ఇంక నేనేం చేయలేను, కానీ ఖచ్చితంగా అవుతుంది. 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. మేబీ నెక్స్ట్ ఇయరే కలవచ్చేమో మేబీ. ఈ వీడియో కనుక షేర్ చేసి మీరు అతని దగ్గర కనుక తీసుకెళ్ళిపోతే 2 days 3 daysలోనే కలవచ్చు. సో అది ఇంకా మీ చేతుల్లో ఉంది. ఫ్రేమ్ బై ఫ్రేమ్ సబ్స్క్రైబర్స్ అందరూ మీరు నన్ను కనుక ప్రోత్సహిస్తే, నా ఫస్ట్ నుంచి మన ఛానల్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాను ఆ మూవీకి. సో అది నా ప్రామిస్.
అది మీరు చేసినా చేయకపోయినా అతనైతే నేను కలుస్తానమాట. అది డెఫినెట్గా 100% డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా కలుస్తాను. సో నెక్స్ట్ ఈ గాలిలో నా ప్రేమను పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ స్టోరీ అంతా ఒక్కదానిలో నేను చెప్పలేకపోయాను అనమాట. సో అది ఇంకా బాగుంటుంది ఈ సాంగ్ కన్నా. సో దానికి మనకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కావాలి. నేను 3 నెలల నుంచి జాబు మానేసి ఇంటి రెంట్ వాళ్ళతో పొద్దున వచ్చి తిట్టెళ్ళారు నన్ను. ఇంటి రెంట్లు కట్టట్లేదు నేను ఒక 6 months నుంచి, మిగతా ఏ ఈఎంఐస్ పే చేయట్లేదు అండ్ వేరే దగ్గర అమౌంట్ తీసుకొచ్చి ఈ సాంగ్ అయితే చేశాను. సో దానికి నాకు భయం ఏం లేదు, నా మీద ఉన్న కాన్ఫిడెంట్ అంతే. నాకు జాబ్ అయినా ఎప్పుడైనా ఎక్కడైనా వస్తుంది, నేను ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయిపోయాను కూడా. సో ఈ నెక్స్ట్ పార్ట్కి ప్రొడ్యూసర్స్ అయితే కావాలి. సో దానికి లీగల్గా మనం అంతా చేద్దాము. ఒకవేళ మీరు కనుక ప్రొడ్యూస్ చేస్తే ఆ సాంగ్ మీ అంటే ఒక్కళ్ళే కాదు, ఎవరికి తోచింది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారనుకోండి, మీరు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో ఆ అమౌంట్ ఆఫ్టర్ 2 years తర్వాత దీనికి ఎన్ని వ్యూస్ అయితే వస్తాయో, ఎన్ని డబ్బులు అయితే వస్తాయో, ఎవరైతే ఎంతైతే పే చేశారో దానికి ఆ రోజు రేషియో ప్రకారం మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది కూడా. అది 100% క్లియర్గా అగ్రిమెంట్ అయితే నేను ఇస్తాను కూడా. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెయిల్ ఐడి ఈ కింద కనిపిస్తుంది కదా, మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ ఐడి కానీ ఏదైనా పెట్టండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. లేదంటే ఇన్స్టాగ్రామ్లో సృజన్ డాగపోగా అని ఉంటుంది, దానిలో డిఎం చేయండి, నేను డెఫినెట్గా టచ్లో వస్తాను అనమాట. సో అది దాని తర్వాత కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాల్సి ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ షార్ట్ ఫిల్మ్, అంటే స్టోరీలో కాదు. ఇప్పుడు ఈ గాలిలో నా ప్రేమను అది జస్ట్ ఒక సాంగ్కి స్టోరీ తగిలించి మనం దాన్ని తీసాము. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను షార్ట్ ఫిలింకి, అది తీయాలి. దానికి కూడా ప్రొడ్యూసర్ అయితే కావాలి. సో నాకు ఈ 28th మీకు సాంగ్ రిలీజ్ అయ్యిద్ది కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ 11 minutes. అది చూసిన తర్వాత మీకు నచ్చితేనే ప్రొడ్యూస్ చేయండి. సేమ్ దానికి కూడా 2 years లీగల్ అగ్రిమెంట్ ఉండిద్ది. మీరు ఎంతైతే అమౌంట్ పెట్టారో ఆ అమౌంట్ కాకుండా దాని మీద ఎక్కువ రిటర్న్స్ వస్తే ఆ రిటర్న్స్తో మీకు షేర్ అయితే వస్తుంది. సో నా మీద నమ్మకం ఉండి మీరు పెట్టండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు ఎవరిని ఎప్పటికీ మోసం చేయదు. సో నమ్మకం ఉంటే పెట్టండి. ఈరోజు నేను చెప్పే మాటలన్నీ చాలా పెద్దగా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించవచ్చు, కానీ ఒకనొక 2 years తర్వాత ఈ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఎక్కడికో వెళ్ళిపోయిద్ది. సో అదైతే నేను గ్యారంటీగా నేను చేస్తాను. మీరు ప్రొడ్యూస్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రొడ్యూస్ చేస్తే ఏమైందంటే మనం క్వాలిటీగా పిక్చర్ని అయితే తీయొచ్చు, క్వాలిటీగా లొకేషన్స్కి అయితే మనం మంచి మంచి లొకేషన్స్కి అయితే వెళ్ళగలం. అప్పుడు ఏంటంటే ఇన్వాల్వ్ అయిపోతారు ఆడియన్. సో దాని గురించి నేను, లేదంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసే iPhone 13లో కూడా బాగానే వస్తుంది, ఈ లైట్లన్నీ పెట్టి నేను ఏదో ఒకటి చేయగలను. కానీ ఏ పని ఎవరు చేసేవాళ్ళు వాళ్ళే చేయాలి, అప్పుడే సక్సెస్ అయ్యిద్ది. నాకు తెలిసింది కదా అని మిడిమిడి జ్ఞానంతో చేస్తే అది దొబ్బిద్ది అనమాట. సో అందుకని ప్రొడ్యూసర్స్ అయితే కావాలి. నెక్స్ట్ 2 years ప్లాన్ ఇదే. సో ఫస్ట్ మనం ఈ గాలిలో నా ప్రేమను సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 2 వచ్చింది, దానికి షూటింగ్కి మనం వెళ్ళాలి, దానికి ప్రొడ్యూసర్ సెట్ చేయాలి, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ సెట్ చేయాలి, ఆ తర్వాత నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఈలోపు మన సైడ్ మెయిన్ ట్రాక్ ఏంటంటే కిరణ్ అబ్బవరం గారి దగ్గరికి వెళ్ళాలి. సో అది మెయిన్ టార్గెట్. నెక్స్ట్ ఇయర్ మనం కిరణ్ అబ్బవరం గారిని కలవాలని ఎయిమ్ పెట్టుకున్నాం. 2 years అని చెప్పాను, కానీ నెక్స్ట్ ఇయరే కలవాలని ఎయిమ్ పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు నాకు 31 years, నేను 33 years వచ్చేలోపు నేను కిరణ్ అబ్బవరం గారితో ఫస్ట్ క్లాప్ కొట్టాలి, అది నా ఎయిమ్. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ నాలో ఉన్న ఓపిక అయిపోయిద్ది అనమాట. సో అందుకని నేను ఇంత పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను. నా లైఫ్లో 2 పెద్ద డెసిషన్లు తీసుకున్నాను. ఒకటి సస్పెన్స్, అది నేను తర్వాత సక్సెస్ అయిన తర్వాత చెప్తాను. 2 ఇదే ఈ టర్న్. సో ఈ టర్న్ తీసుకున్నాను, అది డేర్ డెసిషనే. ఇప్పుడు నా పరిస్థితుల్లో ఉంటే ఎవడు అట్లా డేర్ డెసిషన్ తీసుకోడు. సో మీ మీద నమ్మకంతో తీసుకున్నాను, నా మీద నమ్మకంతో కూడా తీసుకున్నాను అనమాట. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యాక్చువల్గా నేను, దాని నుంచే ఈ సబ్స్క్రైబర్స్ వచ్చారు, లేదంటే నథింగ్. సో వాళ్ళు కూడా నాకు సపోర్ట్గా ఉంటారు. అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ సపోర్ట్గా ఉంటారు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సపోర్ట్గా ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సపోర్ట్గా ఉంటారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ సపోర్ట్గా ఉంటారు, రవితేజ గారి ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇలాగా అందరి ఫ్యాన్స్, హీరో ఫ్యాన్స్ నాకు సపోర్ట్ కనుక చేస్తే వీళ్ళందరితో నాకు అవకాశం కల్పించిన వాళ్ళు మీరే అవుతారనమాట.
మిమ్మల్ని మీ హీరోని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా నేను చూపించగలను. సో నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. అదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారు, ముందుకు నన్ను తోస్తారని అనుకుంటున్నాను అనమాట. సో ఇవి మన ఫ్యూచర్ గోల్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ యొక్క ఫ్యూచర్ గోల్స్. ఇవన్నిటికీ సాధ్యం అవ్వాలంటే ఇంకా మీరే, ఏం లేదు, జస్ట్ మీరు నన్ను యూట్యూబ్కి ఒక ఎంప్లాయీగా జాయిన్ చేశారు. నా ప్రయత్నం నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ. అవి ఇంకా మనం షేర్ బటన్ ఒకటే మిగిలిపోయింది. మీరు షేర్ ఎంతమందికి కొట్టేస్తే అంత బాగా పాట వైరల్ అయిపోయింది. అది కూడా బాగుంటేనే కొట్టండి, బాగోకపోతే వదిలేసేయండి. చెప్పేవాళ్ళు నీకన్నా టాలెంటెడ్, నాకన్నా టాలెంటెడ్ ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో నేను వెళ్తే పైకి రావచ్చు మేబీ. ఫస్ట్ అయితే నన్ను పంపించండి. నేనైతే కష్టపడి నేను అనుకున్న దాన్ని తీయగలను, నాకు ఆ క్లారిటీ ఉంది. సో 28న నేను చెప్పే మాటలు మీకు నిజమవుతాయి అనుకుంటున్నాను. 28న జెన్యూన్గా ఈ గాలిలో నా ప్రేమను ఫుల్ సాంగ్కి మీరు సపోర్ట్ చేసి షేర్ బటన్ నొక్కి కామెంట్స్ అయితే పెట్టండి, లైక్ అయితే కట్టేయన్నమాట. సో అది కాదు ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.